ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారేమో పోలీస్ క్యారెక్టర్ అనగానే చాలా మంది తెరీ రీమేకా లేకపోతే రీమేకా అని అడుగుతున్నారు యాక్చువల్‌గా. సో ఇది స్ట్రైట్ హరిశంకర్. ఇది కూడా నేను చెప్పండి అంటే నేను చెప్పను అని చెప్పి ఒకసారి. ఎందుకు చెప్పను అని చెప్పానంటే, ఏదైనా సినిమా నాకు నచ్చితే డైరెక్ట్‌గా రీమేక్ అని చెప్పి మాటలు, మార్పులు, దర్శకత్వం పడుతుంది ఎప్పుడు. దాన్ని కూడా నేను మార్చాను. అంటే ఒక 80 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో చాలామంది మా గురుగారు రవిరాజ పెంశెట్టి గారు చాలామంది రీమేక్స్ చేశారు. పెదరాయుడు, చంటి అన్నీ. ఫస్ట్ టైం గబ్బర్ సింగ్కి మాటలు, మార్పులు ఒక రీమేక్ సినిమాకి మార్పులు అని టైటిల్ కార్డ్లో పడింది ఓన్లీ గబ్బర్ సింగ్ సినిమా. రాజమౌళి గారు ఫస్ట్ కాల్ చేసి గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు అసలు అక్కడి నుంచే నవ్వు కూడా మొదలెట్టాను నేను అని చెప్పారు ఆయన. ఇలా ఇంత క్లియర్గా ఉన్నవాడిని ఒకవేళ రీమేక్ అయితే ఇప్పుడు ఈ సినిమా కథా మాటలు దర్శకత్వం ఎందుకు చేసుకుంటాం అంటే అసలు ఎన్నిసార్లు అంటే దానికి ఎలా ఉంటారు. ఇప్పుడు కాప్ క్యారెక్టర్ అండి. కాప్ అనేవాడు ఒక యాంటీ ఎలిమెంట్ సోషల్ ఎలిమెంట్స్ మీద రివోల్ట్ అవుతుంటాడు డెఫినెట్గా. అది తెరీలో ఉండొచ్చు, టెంపర్లో ఉండొచ్చు, దీంట్లో ఉండొచ్చు, గబ్బర్ సింగ్లో ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ తెరీ అప్పుడు చూస్తే అప్పుడు మొత్తం మంది రాశారు. తెరీలో టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ సీన్ ఉంటుంది. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై మై ఫిల్మ్ గబ్బర్ సింగ్. అతను అంతాక్షరి ఇన్స్పైర్ చేసి రౌడీలందరితో రైమ్స్ అయ్యి చెప్పిస్తుంటాడు. నా సినిమాని పట్టుకొని తెరీ చేస్తే నువ్వు తెరీ చేస్తున్నావు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి, నాకు అర్థం కాదు. మీరు చెప్పిన కాన్సెప్ట్, మీ ఆన్సర్ ఒక మీకే కాదు, మీరు చెప్పిన కాన్సెప్ట్ దట్ ఈస్ థీమ్ అండి. ఆ థీమ్ మీద ఎవడైనా వెయ్యస్టో అదే ఇట్స్ ఏ థీమ్ కదా. ఒక పోలీసు, ఒక కాపు, ఎగ్నెస్ట్ టిరన్నీ సంథింగ్. ఈవెన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మొత్తం అంతా ఓకే అయిపోయింది. షూటింగ్కి వెళ్తున్నప్పుడు హరీష్ ఇప్పుడు నన్ను చాలామంది చేశారు కాప్ క్యారెక్టర్, చాలామంది కాప్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ మీరు కాప్ క్యారెక్టర్ ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకున్నారు, ఫ్రెండ్స్, స్నేహితులు, వెల్ విషర్స్. మనం ఏం చెప్పొచ్చు ఆన్సర్ ఏంటి? ఎంతోమంది చేశారు పోలీస్ క్యారెక్టర్, నేను మళ్ళీ ఏంటి అన్నారు ఆయన. అప్పుడు సార్ నేను సినిమా విషయం గురించి కాస్త పక్కన పెడదాం. నేను ఎంబీఏ మార్కెటింగ్ చదువుకున్నా, ఎంబీఏ మార్కెటింగ్ స్టూడెంట్ని. మాకు మార్కెటింగ్లో న్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్. న్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ డెఫినేషన్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఎంటైర్లీ న్యూ టు ద వరల్డ్. సడన్గా ఇలాన్ మస్క్ టెస్లా బ్యాటరీ కార్ కనిపెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ అ న్యూ ప్రోడక్ట్ బికాస్ న్యూ టు ద వరల్డ్. సెకండ్ టు ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ న్యూ టు ద రీజియన్. అంటే ఏ వ్యాక్యూమ్ క్లీనర్ అక్కడెక్కడో చైనాలో కనిపెట్టారు, ఒక 30 ఏళ్ల తర్వాత మన దగ్గరికి వచ్చాయి అనుకోండి. ఇది రీజియన్కి కొత్త కాబట్టి దెన్ ఆల్సో ఇట్స్ కాల్డ్ అ న్యూ ప్రోడక్ట్. కేస్ 3 ఏ ప్రోడక్ట్ ఈస్ ఆల్సో న్యూ ప్రోడక్ట్ వెన్ ఇట్ ఈస్ న్యూ టు ద కంపెనీ. ఇప్పుడు సడన్గా మార్కెట్లోకి కార్లు వచ్చాయి అనుకోండి, గోద్రేజ్ లెగసీ పట్టుకొని గోద్రేజ్ కార్ అంట అని చెప్పి గోద్రేజ్ కార్ తయారు చేస్తాం అనుకుంటాం మనం. సో దిస్ ఆల్సో న్యూ. సో రాజశేఖర్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి చాలామంది, అమితాబ్ బచ్చన్, సంజయ్ దగ్గర నుంచి పోలీస్ ఉంది. ఇప్పుడు కాదు, 60s నుంచి 50 నుంచి స్టార్ట్ అయింది పోలీస్ క్యారెక్టర్. ఒక అగ్రెసివ్ కాప్ అసలు. ఇన్ఫ్యాక్ట్ బచ్చన్ గారికి యాంగ్రీ యంగ్ మ్యాన్ వచ్చింది జంజీర్ నుంచి. సో ఎవరు చేసినా సరే మళ్ళీ ఇప్పటివరకు చేస్తున్నారు, అందరూ చూస్తున్నారంటే థర్డ్ సిచ్యువేషన్ సార్. అంటే మిమ్మల్ని అందరూ చూడలే ఎవరు. ఇప్పుడు ఇండియన్ సినిమా తర్వాత లంచం మీద ఆ రోజుల్లో అంత ప్రాస్టెటిక్స్ అంత మేకప్ చేసి లంచం మీద అంత సినిమా చెప్పారు. కమల్ హాసన్ గారు సినిమా థీమే కరప్షన్ అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ టాగూర్ చెప్పి చూశారంటే చిరంజీవి గారి నుంచి మనం అలాంటి క్యారెక్టర్, అలాంటి నిజాయితీ నిబద్ధత ఉన్న క్యారెక్టర్ చూడాలనుకున్నాం కాబట్టి ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో అందరు హీరోలు సినిమాలు చేసినట్టే మన హీరో నా గెటప్లో చూడాలనుకోవడం. సో మన హీరోని ఫస్ట్ టైం అలా రోడ్డు మీద దిగి కాప్ డ్రెస్లో ఫుల్ ఫెజ్ చూడాలనుకుంటారు సార్. డెఫినెట్గా ఇది కొత్త అవుతుంది అని చెప్పినప్పుడు విల్ గో అహెడ్ విత్ ద షూటింగ్. మంచి ఎక్స్ప్లెనేషన్.